కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. నక్షత్రములు చేసిన యుద్ధము అనే ఒక మాట ఉన్నది బైబిల్లో. న్యాయాధిపతుల గ్రంథంలోకి ఒకసారి వెళ్దాం. 5వ అధ్యాయం 20వ వచనంలో, నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధము చేసను, నక్షత్రములు తమ మార్గములలో నుండి సీసెరా అనేటువంటి ఒక రాజుతో యుద్ధము చేసను అనేటువంటి మాట ఉన్నది. కవితాత్మకంగా మాట్లాడబడిన వ్రాయబడినటువంటి మాట, దెబోరా మాట్లాడిన మాట. దిస్ ఈస్ డెబ్రాస్ పొయిటికల్ డిస్క్రిప్షన్, అంటే ఒక కవితాత్మకమైనటువంటి వర్ణన అన్నమాట. నక్షత్రాలు ఎప్పుడైనా వచ్చి యుద్ధం చేయడం మీరు చూసారా? మరి ఎందుకు ఆ మాట అన్నది అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటే, ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి మాటకు అర్థాలు ఏంటంటే, మొదటిగా ఈ నక్షత్రములు ఎక్కడ ఉంటాయంటే, ఆ నక్షత్రాలన్నీ కూడా రెండవ ఆకాశము, ఆ పైన మూడో ఆకాశం ఉంటుంది. అది మన కంటికి కనిపించదు, అగోచరమైనది. అది ఎప్పటికీ ఉండేదే, కానీ మనం చనిపోయాక మాత్రమే, నీవు ఆత్మగా మాత్రమే అక్కడికి వెళ్ళి చూడవచ్చు, మనిషికి వెళ్ళి చూడలేవు. కానీ పౌలు గారు ఒక సందర్భంలో, మూడో ఆకాశమునకు ఎక్కిపోయిన ఒక వ్యక్తిని నేను ఎరుగుదును, మరి అతను దేహంతో వెళ్ళాడో దేహంతో లేకుండా వెళ్ళాడో నాకైతే తెలియదని చెప్పిన ఒక సందర్భంలో ఒక స్పెషల్ విషయం గురించి మాట్లాడతాడు. అది రానున్న రోజుల్లో నేను మాట్లాడతాను, మీకు వివరిస్తాను, క్లియర్గా చెప్తాను మీకు. ఇప్పటికైతే ఈ నక్షత్రాలు ఉండేది ఎక్కడ అంటే ఆకాశమునకు క్రింద. ఈ నక్షత్రాలు రెండవ ఆకాశము, అటుపైన దేవుడు ఉండేటువంటి పరలోకము మూడవ ఆకాశము. దేవుని ఆజ్ఞ చేత ఈ నక్షత్రాల కింద ఉన్నటువంటి ఈ మొదటి ఆకాశంలో ఉన్నటువంటి పిడుగులు కానివ్వండి, వర్షం కానివ్వండి, వడగండ్లు కానివ్వండి, వరదలు కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞ చేత నడిపింపబడేవి. కాబట్టి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవునికే శక్తి ఉన్నది, నడిపించేటువంటి శక్తి, హక్కు, అధికారము, అవకాశం ఆయనకే ఉంది. మనం ఏం మార్చలేం. సమ్మర్ తర్వాత మనకి వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం తర్వాత శీతాకాలం వస్తుంది, వింటర్ అంటున్నాం కదా. మనకి ఎవడైనా సరే బాబాలు, మత గురువులు, సైంటిస్టులు ఉంటారు కదా, ఏఐ ఉంది కదా, సిరి ఉంది కదా, అలెక్సా ఉంది కదా, దమ్ముంటే వీళ్ళందరినీ కలిసికట్టుగా వచ్చి ఈ సీజన్స్ అటు ఇటు మార్చమని చెప్పండి. తూర్పున ఉదయించే సూర్యుడిని పడమన్న ఉదయించేలాగానో, లేదంటే ఉత్తరమున ఉదయించి దక్షిణమున అస్తమించేలాగానో చేయమని చెప్పండి. వీళ్ళ వల్ల కాదు, ఎవడి వల్ల కాదు, ఏ టెక్నాలజీ వల్ల కాదు, అది కుదరదు. బికాస్ గాడ్ ఈజ్ కంట్రోలింగ్ ఆల్ దిస్. సెలెస్టియల్ ఆర్బిట్స్ లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా దేవుని ఆధీనంలో ఉన్నది. మరొక సందర్భం ఏంటంటే, తననే నమ్ముకుని తనకు మొర్ర పెడుతున్నటువంటి బానిసలుగా బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహిస్తున్నది దేవుడే. ఇండైరెక్ట్ గా నాయకత్వం వహిస్తున్నది దేవుడే. ఇండైరెక్ట్ గా వీరిని నడిపిస్తున్నది కూడా దేవుడే. ఇండైరెక్ట్ గా వీరిని విడిపించాలనే ప్రయత్నం చేస్తున్నది కూడా దేవుడే. అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు ఆయన. భూమి మీద ఉన్న నరులను కాపాడడానికి దేవుడు పరలోకమందున్న ఆ ఆకాశము పైన మూడవ ఆకాశములో ఉన్నటువంటి పరలోకములో ఉన్న అక్కడ ఆసీనుడైనటువంటి ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు మనల్ని చూస్తా ఉన్నాడు. మన మూవ్మెంట్స్ అన్నీ తెలుసు ఆయనకి. నువ్వు మాట్లాడక ముందే ఆయనకు నువ్వేం మాట్లాడబోతున్నావో తెలుసు. నువ్వు హత్య చేయక ముందే, నీలో ఆ క్రైమ్ చేయాలనే థాట్ రాకముందే ఆయనకు తెలుసు నీకు ఆలోచన వస్తుంది. కానీ ఆయన మార్చాడు. నీకు అది తప్పని తెలుసు, కానీ నువ్వు తప్పక చేస్తున్నావో, తప్పని తెలిసినా చేస్తున్నావు, అది నీకు కూడా తెలుసు. నీ మనసాక్షికి తెలుసు. అది దేవుడు నీకు స్వేచ్ఛ ఇచ్చాడు. నేను మెషిన్ లాగా, రోబోలాగా తయారు చేయాల. ఆ స్వేచ్ఛను నువ్వు విధేయత చూపిస్తూ వాడుకుంటే నువ్వు పరలోకానికి వెళ్తావు. అవిధేయతతో నువ్వు తప్పులు పాపాలు చేస్తూ ఉంటే నువ్వు నరకానికి దిగిపోతావు. వేరే ఆప్షన్ లేదు. మరొక విషయం, ఇక్కడ నక్షత్రాల కింద ఉన్నటువంటి, నక్షత్రాలు అనగానే మనము అలా కంటికి కనిపించేటువంటి అదిరబాబు స్వర్గం అని అనిపిస్తుంది. పైకి వెళ్ళిపోయాడు అంటే ఏంటి? స్వర్గానికి వెళ్ళిపోయాడు. ప్రతి ఒక్కడు వెళ్ళడం చాలా తక్కువ పర్సెంట్. దేవుడు సీసెరా అనేటువంటి ఈ రాజును చూశాడు. 900 ఇనుప రథములు ఉన్నాయి. ఈ 900 ఇనుప రథములతో ఇశ్రాయేలీయుల మీదకి దాడి చేయడానికి వస్తున్నప్పుడు ఆకాశ తూములను విప్పి, ఆది కాండంలో ఉంటుంది చూడండి, మొదటి 3-4 అధ్యాయాలలో మనకు కనిపిస్తుంది. జలప్రళయం వస్తుంది. ఆకాశ తూములను విప్పి నక్షత్రముల క్రింద ఉన్నటువంటి ఈ మేఘాలను కురిపించి, ఆకాశ తూములను విప్పి వర్షం కురిపించాడు. రైట్ ఫ్రమ్ ద స్టార్స్ కురిపించాడు. అక్కడ కీషోను అనేటువంటి ఒక చిన్న వాగు ఉంది. ఈ అత్యంత చిన్నదైనటువంటి కీషోను వాగు ఎప్పుడూ జనరల్గా ఇంత చిన్నపాటి నీళ్లు మాత్రమే ప్రవహిస్తూ ఉంటాయి. ఒక్కసారిగా అది నిండి పొంగి పొర్లిపోయి ఆ లోయ అంతా కూడా నిండిపోయింది. ఎక్కడ చూసినా నీళ్ళు, ఎక్కడ చూసినా బురదే. ఇనుపరదాలు కదా, బరువు ఉంటాయి కదా, ఇరుక్కుపోయినాయి.
కూరుకొని పోయినాయి, ఎవడు ముందుకెళ్ళలేకపోయాడు, యుద్ధం ఆగిపోయింది. దొరికిన వాడిని దొరికినట్టు వేసేసారు ఇశ్రాయేలీయులు. అంటే దేవుడే యుద్ధము వెనక ఉండి నడిపిస్తే ఎలా ఉంటది. ఇప్పుడు ఇక్కడ యుద్ధం చేసింది ఎవరు? దేవుడే. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? దేవునికి లోబడి ఉంటే. నేనే రక్షకుడు అంటున్నాడు కదా యేసుక్రీస్తు ప్రభు. దేవుడిచ్చే రక్షణ ఎలా ఉంటుందో, ఆయన పంపించే రక్షకుడు ఎలా ఉంటాడో చూడాలంటే యేసు ప్రభుని గురించి నువ్వు చదవాలి, క్రొత్త నిబంధన చదవాలి. నక్షత్రములు చేసిన యుద్ధము అంటే అక్కడ నుండి వచ్చిన వర్షము, ఆ వర్షంలో ఇరుక్కున్న రథాలు, సీసెర జనమంతా, ఆయన దగ్గర ఉన్నటువంటి హేమాహేమిలు, మహా గొప్ప యోధులు అందరూ కూడా మొత్తం దొరికిపోయారు. రథాలు వెళ్తేనే వీళ్ళైనా చేయగలుగుతారు రన్నింగ్లో కత్తి పట్టుకుని. ఆ రథాలు వెళ్ళలేదనుకోండి ఏం చేయలేరు. ఇంకా చెప్పాలంటే ఆ బురదలో మోకాళ్ళ లోతు బురదలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక అక్కడే ఇరుక్కుపోయారండి. దేవుడు యుద్ధం చేస్తే అలా ఉంటుంది. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుతాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీవే మాకు నాయకుడివై, నీవే మాకు మార్గదర్శివై మమ్మల్ని నడిపించిన ఎడలా ఆత్మీయ కనులు మేము తెరుచుకొని నీ వాక్యపు వెలుగులో నడుస్తూ మేము ధైర్యముగా అభయముగా ముందుకు వెళ్తాం ప్రభువా. ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. మేము చేసినటువంటి చిన్నపాటి పరిచయం మీరు దీవించండి ప్రభు. ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. చాలా ప్రయాసపడి భారంతో ఈ పరిచయం నడిపిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు వీక్షించండి. ప్రతి విషయంలో కూడా మాకు మీరు సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. అనగా మా పరిచయం గురించి మీరు మీ ప్రార్థనలో కొన్ని క్షణాలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబములందరి కొరకు, మీ కుటుంబ క్షేమముల కొరకు మేము ప్రార్థన చేస్తామండి. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు వీక్షించి లైక్ చేసి కమెంట్ చేసి ఈ వీడియోస్ని మీరు మీ సన్నిహితులతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ.